నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ఆఫీసును కేంద్ర మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. అనంతరం పసుపు రైతుల మీటింగ్లో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా నిజామాబాద్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నేడు నిజామాబాద్ నగరంలో కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1:45కు ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కలెక్టరేట్ కు వెళ్తారు. 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2:35 కంటేశ్వర క్రాస్ రోడ్లో డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొని సాయంత్రం 5:30 తిరిగి ప్రయాణమవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3, 4 తేదీలో ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల బంద్కు పీడీఎస్యూ పిలుపునిచ్చింది. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం, 8,000 కోట్లు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించింది. దోస్తు 3వ విడత సీట్లను శనివారం కేటాయించారు. తొలి 2 విడతలో సీట్లు పొంది మెరుగైన కాలేజీలు, సీట్ల కోసం పోటీ పడిన వారితో కలిపి నిన్న మొత్తం 85,680 మందికి సీట్లు దక్కాయి. తాజాగా సీట్లు పొందిన 77,000 మంది విద్యార్థుల దోస్తు లాగిన్లో ఫీజు చెల్లించి ఈ నెల 30లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె సన్నిహితుడు పూర్ణచందర్ తన లాయర్తో కలిసి హైదరాబాద్ చిక్కడపల్లి పిఎస్లో లొంగిపోయారు. ఆయనపై ఇదే పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమని ఆమె తండ్రి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ ను నిజామాబాద్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని హెచ్ఐవి బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 13,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని, ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 36,000 మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్ లభిస్తుంది.